హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి. ఇవాల్టి మన రెసిపీ అయితే దొండకాయ ఫ్రై. ఇదేంటి దొండకాయ ఫ్రై, మాకు కూడా తెలుసు కదా అనుకుంటున్నారేమో. నేను కొంచెం త్వరగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 కేజీ దొండకాయలు తీసుకున్నాను. రాళ్ళ ఉప్పు తీసుకున్నాను, పసుపు వేశాను. సాల్ట్ వేసుకోకూడదండి, సాల్ట్ వేస్తే మనకు అంత టేస్ట్ రాదు. ఇలా బాగా కలిపేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ దాన్ని స్మాష్ చేయాలండి. దొండకాయలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా వస్తుంది. మనకి దొండకాయలు కట్ చేసినప్పుడు చేతికి ఒకలాగా అవుతుందండి గమ్ము. ఆ గమ్ము కూడా పోతుంది, ఉండదు అసలు. త్వరగా రెడీ అవుతుంది ఫ్రై అయితే. చూస్తున్నారు కదా, ఫింగర్స్కి అసలు ఏ మాత్రం కూడా ఆ గమ్ అనేది లేదు. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా రెడీ అయిపోతుంది. ఇవన్నీ స్మాష్ చేసేసిన తర్వాత ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక 2 నిమిషాలండి, ఎక్కువ లేదు. 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే పోపు, కరివేపాకు రెడీ చేసుకున్నాను. కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసేసానండి. అవి కూడా చిటపటలాడేసిన తర్వాత నేను మిగిలినవి వేసుకున్నాను. మిగిలినవంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి. ఒక 50 గ్రాముల పల్లీలు తీసుకున్నాను. దీనివల్ల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే రైస్లో కాకుండా విడిగానే తినేస్తారు. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, విడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కామెంట్ అండ్ లైక్ కూడా చేయండి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయని గట్టిగా ప్రెస్ చేసి వేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు, వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలండి, కొంచెం కూడా వాటర్ లేకుండా. మొత్తం వేసేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు మాడిపోతాయి. ఈ కర్రీకి పల్లీలే టేస్టీగా ఉంటాయి. బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇందులో నేను విడిగా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అనేది ఎప్పుడూ వేయకూడదు కూడాను. ఎందుకంటే మనము స్మాష్ చేసేటప్పుడు వేసాం కదా, అప్పుడు ఉప్పు పడుతుంది. అందుకని మనకు అవసరం లేదు. చూస్తున్నారు కదా వేస్ట్ వాటర్ ఎంత వచ్చిందో. అలాగే దొండకాయకున్న జిగురు కూడా వచ్చేస్తుంది. కూర త్వరగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వేసుకునే మసాలా చూద్దాం. ఎండుమిర్చి మిక్సీ పట్టానండి. కొంచెం బరకగా అయిన తర్వాత అందులోనే శనగలు వేశాను. నార్మల్గా మనం తింటాం కదా ఫ్రెండ్స్, ఆ శనగలు వేశాను. సాల్టు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయొచ్చు. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, మీరు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసిన తర్వాత రెడీ అయిపోయిందండి. ఒకసారి అంటే నేను స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టాను. ఆ క్లిప్ కూడా మిస్ అయింది. మీరైతే మూత పెట్టేసుకోండి. మూత తీసి చూసేసరికి మనకి ఈ విధంగా ఫ్రై అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది ఫ్రై అయింది అనటానికి మనం పట్టుకొని తినక్కర్లేదు. ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుంది. దీనికి నార్మల్గా అయితే ఎక్కువ ఆయిల్ పడుతుందండి. మనం ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిన తర్వాత తక్కువ ఆయిల్తో రెడీ అయిపోతుంది. నేను మిక్సీ పట్టిన మసాలాని ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా కావాలి అంటే ఇందులో జీలకర్ర కూడాను యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను యాడ్ చేయలేదు, ఆ ఫ్లేవర్ నాకు పెద్దగా నచ్చదు. సో ఫైనల్గా అయితే మన దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వ్యూవర్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.